ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీతో పరిస్థితి మరింత దిగజారింది. ఇరాన్ పై దాడులు పెరిగాయి. చివరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కూడా హతమార్చాయి అమెరికా ఇజ్రాయెల్ బలగాలు. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారని అర్థమవుతోంది. చాలా కాలంగా అమెరికాకు కొరకరాని కొయ్యగా ఉన్న ఇరాన్ ను తన దారిలోకి తెచ్చుకునేందుకు సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తోంది అమెరికా. ఇరాన్ పై జరుగుతున్న దాడులను ముస్లిం సామాజిక వర్గం ఖండిస్తోంది. కానీ ఇస్లామిక్ దేశాలు మాత్రం తటస్థ వైఖరి అవలంబిస్తున్నాయి. అమెరికా లాంటి బలమైన దేశంతో నియంతలా వ్యవహరిస్తున్న ట్రంప్ లాంటి వ్యక్తితో పెట్టుకోవడం ఎందుకని ప్రపంచ దేశాలు కూడా మౌనంగా ఉండిపోయాయి. కానీ భారత్ మాత్రం ఇరాన్ కు మద్దతుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. తాజా నిర్ణయాలతో ఇండియా ట్రంప్ కు షాక్ ఇస్తోంది. ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేసేందుకు అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తోంది. కేవలం ఇరాన్ లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆ దేశ యుద్ధ నౌకలపై కూడా దాడులు చేస్తోంది. ఇటీవల ఇండియా శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ డెనాపై అమెరికా సబ్మెరైన్ దాడి చేసింది. ఇందులో 100కు పైగా ఇరాన్ నావికాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆచూకీ గల్లంతైంది. ఇలా అమెరికా దాడుల నేపథ్యంలో ఇండియా ఇరాన్ కు సపోర్టుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా ఇరాన్ కు చెందిన మరో యుద్ధనౌకకు ఇండియా ఆశ్రయం కల్పించింది. కొచ్చి వాడరేవులో ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ 11 ఉన్నట్లు, అందులోని ఇరాన్ నావికాదళ సిబ్బంది బస చేసేందుకు కూడా నేవల్ బేస్లో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ అనుమతితోనే ఈ ఇరాన్ యుద్ధనౌక కొచ్చి చేరుకుంది. దీన్ని బట్టి భారత విధానమేంటో స్పష్టమవుతోంది. తమ అతిథిని కాపాడుకునే బాధ్యతను భారత్ తీసుకుంది. అయితే ఇటీవల విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో నావికాదళ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో అమెరికాతో పాటు ఇరాన్ కూడా పాల్గొంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ డేనా తిరిగి వెళ్తుండగా అమెరికా జలాంతర్గామి దాడికి పాల్పడింది. దీంతో యుద్ధనౌక ధ్వంసమై నీట మునిగింది. ఇందులోని ఇరాన్ నావికాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమందిని శ్రీలంక సైన్యం కాపాడింది. ఈ దాడి తర్వాత భారత్ అప్రమత్తమైంది. తమ అతిథిగా వచ్చిన ఇరాన్ యుద్ధనౌకలపై దాడిని సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మరో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ 11 కు కొచ్చి వాడరేవులో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. మార్చి 4న కొచ్చి ఓడరేవుకు ఐరిస్ 11 చేరుకుంది. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతితోనే ఇండియన్ నేవీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాడలోని 183 మంది సిబ్బందికి కొచ్చి నేవల్ బేస్ లో ఏర్పాట్లు చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. నౌకలోని సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని భారత్ ఇరాన్కు అధికారికంగా తెలియజేసింది. నౌక తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం కొచ్చి తీరంలో భారీ భద్రత నడుమ ఈ నౌకను ఉంచారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి భారత్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ సంతాప సందేశాన్ని అందించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా అమెరికా చర్యలను భారత్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకించింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేత భయాలు పెట్రోల్, డీజిల్ కొరతకు దారి తీసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతిని కొనసాగించడానికి అమెరికా తాత్కాలికంగా అనుమతించిందనే వార్తలు భారత రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను తీర్చే విషయంలో భారత్ ఏ దేశం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా అమెరికాకు ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.